హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్, ఎంఎస్ స్కాలర్ ఇన్ ఆయుర్వేద. చాలామంది ఓపీలో సార్ బీజాల్లో ఒక సైడ్ లాగినట్టు అనిపిస్తుంది, బరువుగా ఉంది, సాయంత్రం అయ్యేసరికి నొప్పి వస్తుంది, స్కాన్ చేయించుకుంటేమో వ్యారికోసిల్ అని చెప్పారు. అయితే అదేంటో అర్థం కావట్లేదు. దీనికి ఫర్టిలిటీకి ఏమైనా లింక్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. సో వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వ్యారికోసిల్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, దానికి ఆయుర్వేదాలో మోడర్న్లో ట్రీట్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా వారికోసిల్ అంటే ఏంటి? వారికోసిల్ అనేది మగవాళ్ళలో మాత్రమే వచ్చే జబ్బు. కాళ్ళల్లో ఏ విధంగా అయితే నరాలు ఉబ్బి వారికోస్ వెయిన్స్ తయారవుతాయో, అదే విధంగానే స్క్రోటంలో కూడా ఉన్న సిరలు ఉబ్బి వారికోసిల్ అనేది తయారవుతుంది. ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటామంటే 15-35 సంవత్సరాల వయసున్న వాళ్ళల్లో, ఎక్కువ హైట్ ఉండి సన్నగా ఉన్న వాళ్ళల్లో అండ్ ఎడమ సైడ్ ఎక్కువగా మనం దీన్ని చూస్తూ ఉంటాం. ఎందుకు ఎక్కువగా ఎడమ సైడ్ వస్తుంది అంటే, దీని అనాటమీని మనం ఒకసారి చూసినట్టయితే, స్క్రోటం లోపల చిన్న చిన్న వెయిన్స్ అనేవి ఉంటాయి. వాటిని పాంపినిఫార్మ్ ప్లెక్సస్ అంటారు. ఇవి టెస్టిస్ నుండి రక్తాన్ని డ్రైన్ చేసి ఇన్ఫీరియర్ వీనా క్యావాలోనికి పంపిస్తాయి. అయితే ఈ పాంపినిఫార్మ్ ప్లెక్సస్ 8-12 దాకా ఉంటాయి. ఇవి చిన్నవన్నీ యునైట్ అయ్యి పొత్తి కడుపులో లెఫ్ట్ టెస్టిక్యులర్ వీన్ గాను, రైట్ టెస్టిక్యులర్ వీన్ గాను తయారవుతాయి. అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రం లెఫ్ట్ రీనల్ వీన్‌లోకి, రైట్ సైడ్ ఉన్నది మాత్రం ఇన్ఫీరియర్ వీనా కేవాలోకి ఓపెన్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న లెఫ్ట్ టెస్టిక్యులర్ వీన్ ఏంటంటే, లెఫ్ట్ రీనల్ వీన్‌లోనికి 90 డిగ్రీస్‌లో ఓపెన్ అవ్వడం వల్ల, సో, గ్రావిటేషనల్ ఫోర్స్‌కి ఆపోజిట్‌గా బ్లడ్‌ని పుల్ చేయలేక, ఒక్కోసారి రక్తం అక్కడే స్టాసిస్ అవ్వడం వల్ల, ఈ యొక్క వారికోసిల్‌ని మనం చూస్తూ ఉంటాం. అలాగే వీటితో పాటు సిరల్లో ఉన్న వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిన్నా కూడా రక్తం పైకి పంప్ చేసిన బ్యాక్ ఫ్లో వల్ల అక్కడే వచ్చి నిలబడి ఉండడం వల్ల ఈ వారికోసిల్‌ని మనం చూస్తూ ఉంటాము. అలాగే కిడ్నీకి సంబంధించిన ట్యూమర్స్ ఏమైనా ఉన్నా కూడా ఒక్కోసారి అవి రీనల్ వీన్‌ని అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయి. దానివల్ల కూడా బ్లడ్ ఫ్లో సరిగ్గా పైకెళ్ళకపోవడం వల్ల ఈ వారికోసిల్‌ని మనము లెఫ్ట్ సైడ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే దీనికి ఈ వారికోసిల్‌కి, ఇన్‌ఫర్టిలిటీకి ఏమన్నా లింక్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే టెస్టిస్‌కి సాధారణంగా మన బాడీ టెంపరేచర్ కన్నా 2-3 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అవసరం. అయితే ఈ వారికోసిల్‌లో ఏంటంటే రక్తం అక్కడ పూల్ అవ్వడం వల్ల టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వదు. సో, నార్మల్‌గా దానికి కావాల్సిన 2-3 డిగ్రీల సెల్సియస్ తక్కువ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు స్పెర్మటోజెనెసిస్ అనేది జరగదు. సో, దానివల్ల స్పెర్మ్ క్వాలిటీ అండ్ స్పెర్మ్ క్వాంటిటీ 2 దెబ్బతినడం వల్ల ఇది ఇన్‌ఫర్టిలిటీకి దారితీస్తుంది. అయితే ఈ వారికోసిల్‌లో లక్షణాలు ఏముంటాయంటే, ఏ సైడ్ అయితే ఉందో లేకపోతే బైలేటరల్‌గా అయినా కూడా పెయిన్ లాగుతూ ఉన్నట్టు అనిపించడము, పెయిన్ ఎక్కువగా ఉండడము, ఎక్కువ సేపు నిలబడితే డిస్కంఫర్ట్‌గా ఉండడం వంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. అండ్ తో పాటు ముఖ్యంగా సివియర్‌గా ఉన్న వాటిలో అయితే బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ వంటి అంటే ఒక సంచిలో వానపాములు గాని, లేదా ఏదైనా పురుగులను వేస్తే దాన్ని పాల్పేట్ చేస్తే ఏ విధంగా అనిపిస్తుందో, అలాగా బేస్ ఆఫ్ ద స్క్రోటమ్ దగ్గర ఎగ్జామినేషన్ చేసినప్పుడు బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. సో, ఇది మెయిన్ క్లినికల్ ఫీచర్ అనమాట. అయితే దీన్ని ఎలా కనుక్కోవాలి? ముందుగా ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఆ యొక్క కార్డ్‌ని పాల్పేట్ చేసినప్పుడు అక్కడ బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ లాగా ఏమైనా తగులుతుందా లేదా చూడడం గానీ, లేదంటే బో సైన్ అంటారు. అక్కడ పట్టుకొని ఫోన్ చేసి పేషెంట్‌ని కొంచెం ముందుకు లీన్ అవ్వమని చెప్తాం. అలా లీన్ అయినప్పుడు అక్కడ సైజ్ తగ్గుతుందా లేదా అనేవి చూసుకోవడం ద్వారా మనము దీన్ని కనుక్కోవచ్చు. అలాగే స్క్రోటల్ డాప్లర్ అల్ట్రాసౌండ్ ఈ స్కాన్ చేయించుకోవడం ద్వారా కూడా మనము దీన్ని కనుక్కొనవచ్చు. అండ్ ఒకవేళ ఇన్‌ఫర్టిలిటీ ఉన్నట్టయితే సెమెన్ అనాలిసిస్ చేయించుకొని దాంట్లో క్వాలిటీనా, క్వాంటిటీనా ఏది తక్కువుందో, ఏమన్నా అబ్నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయా, లేకపోతే అలిగోస్పెర్మియా ఉందా, లేకపోతే అజోస్పెర్మియా ఉందా, ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. ఇందులో గ్రేడ్స్ చూసుకున్నట్టయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2, మైల్డ్ టు మోడరేట్ ఉంటుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఏంటంటే ఖచ్చితంగా మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం ఉంటుంది. ఆయుర్వేదంలో వారికోసిల్‌ని శిరాగ్రంథిగా చెబుతారు. సో, ఈ శిరాగ్రంథి ఏంటంటే వాతాభిషేట్ అవ్వడం వల్ల అండ్ రక్తాభిషేట్ అవ్వడం వల్ల ఈ రక్తనాళాలు ఊపి ఈ శిరాగ్రంథిగా మారతాయి. ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే మోడ్రన్‌లో మనకి ముందుగా కన్జర్వేటివ్ మేనేజ్‌మెంటే. పెయిన్ ఉంటే ఒకవేళ పెయిన్ కిల్లర్ గాని అంటే ఫస్ట్ 2 గ్రేడ్స్‌లో
సో, ఏ అవసరం లేకపోతే పెయిన్ ఏం లేకపోతే ఏం అవసరం లేదు. ఒకవేళ పెయిన్ గాని ఇలా ఏమన్నా ఉంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అండ్ స్క్రోటల్ సపోర్ట్ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే సర్జరీ అయితే ఒకవేళ గ్రేడ్ 3 గాని, గ్రేడ్ 4 గాని ఉన్నట్టయితే సర్జరీ చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సొస్తుంది. సర్జరీ ఇంటర్వెన్షన్ ఎప్పుడుంటుందంటే పెయిన్ ఎప్పుడైతే ఎక్కువగుంటుందో అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయో అలాంటి సమయాల్లో ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సొస్తుంది. సో, సర్జరీ ఏమేమున్నాయి? ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఎంబోలైజేషన్ అండ్ లాస్ట్ మైక్రో సర్జికల్ లైగేషన్ సర్జరీ. సో, ఈ 4 సర్జరీల్లో మైక్రో సర్జికల్ లైగేషన్ సర్జరీనే చాలా బెస్ట్ అన్నమాట. ఆయుర్వేదిక్‌లో ట్రీట్మెంట్ ముందుగా శోథహర డ్రగ్స్ ఏవైతే ఇక్కడ వాపుందో ఆ వాపును తగ్గించడానికి శోథహర డ్రగ్స్ అండ్ ఆ వాత రక్త దుష్టి జరగడం వల్ల రక్తశోధక డ్రగ్స్‌ని అలాగే వీని యొక్క టోన్‌ని అండ్ వీని యొక్క స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేసే డ్రగ్స్‌ని మనం యూజువల్‌గా వాడుతూ ఉంటాం. అండ్ వీటితో పాటు లేపా గాని, మెడికేటెడ్ డ్రగ్స్‌తో స్క్రోటం పైన అప్లికేషన్ చేయడం ద్వారా గాని, లేదా పరిషేక గాని, లేదా రక్తమోక్షణ. రక్తమోక్షణ అనేది ది బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే రక్తమోక్షణలో కూడా జల్లు కవచరణ. జల్లు కవచరణ అంటే జలగతో మనము ఇక్కడ అప్లై చేసి అక్కడ ఏదైతే వి షీటెడ్ బ్లడ్ ఉందో దాన్ని సక్ చేయడం ద్వారా మనం ట్రీట్మెంట్ చూస్తుంటాం. అయితే చాలామంది ఈ జెలు కవచరంలో ఓన్లీ జస్ట్ జలగ ఆ బ్లడ్‌ని సక్ చేస్తుందని మాత్రమే అనుకుంటారు. ఈ లీచ్ ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్‌ని రిలీజ్ చేస్తుంది. జస్ట్ బ్లడ్‌ని సక్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న పెథాలజీకి తగ్గట్టుగా హండ్రెడ్స్ ఆఫ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ రిలీజ్ చేసి ఆ యొక్క వారికోసిల్‌లో ఉన్న ఆ వీన్‌ని స్ట్రెంథెన్ చేసి అక్కడున్న పెథాలజీని కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే జలుగోజర్ అనేది ది బెస్ట్ ట్రీట్మెంట్. వీటితో పాటు మన డైలీ లైఫ్‌లో మోడిఫికేషన్స్ చేసుకోవడం ద్వారా ఎక్కువ సేపు నిలబడి పనిచేసే వాళ్ళైతే కంఫర్టబుల్‌గా కూర్చొని వర్క్ చేసుకోవడం గానీ, లేకపోతే ఎక్కువ బరువెత్తే వాళ్ళు గానీ, లేకపోతే ఎక్కువ హీట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళైతే వాటిని అవాయిడ్ చేయడం ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చు. వారికోసిల్ అనేది భయపడాల్సిన వ్యాధి కాదు. అలా అని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయంలో సరైన వైద్యుని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా దీన్ని ప్రోగ్రెషన్‌ని ఆపొచ్చు. అలాగే ఆల్రెడీ ప్రోగ్రెస్ అయిన డిసీజ్‌ని లీచ్ అప్లికేషన్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసి ఈ ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్‌ని కూడా మనమే ఇంప్రూవ్ చేయడానికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా హెల్ప్ అవుతుంది. ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ ద్వారా ఫ్యూచర్ ఫర్టిలిటీని కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఆల్.